పాయసం. ఇది చికెన్ కూర అండి. పిల్లలు పొయ్యి దగ్గర నుంచి పట్టుకెళ్ళి బయట వరండాలో కూర్చొని తింటున్నారు. మా బుడ్డోడిని నీళ్ళతో వేసి కూర్చోబెట్టి ఆడిస్తున్నారు. పిల్లలండి అందరూ లీవులు అయిపోయింది కదా, 10 గంటల పైన లేచారు. వాళ్ళు లేచిన తర్వాత వేడిగా వేద్దామని చేస్తున్నా. ఇంకా వచ్చి పిండి ఉందండి, సాయంత్రం వేసి కూర్చొని అవి వదిలేసాను. నేను పాయసం వేసి పెట్టేసాను. ఇంకా రోజుని పాయసం నేను అనుకోండి 11, 12 అయిపోతుంది. మధ్యాహ్నం కొంచెం అన్నం వండుకొని రసం పెట్టుకుంటే చికెన్ కూర కొంచెం ఉంది, సరిపోద్దండి. పిల్లలు ఉంటే మనకి చేయలేకపోయినా ఏదో పని చేస్తామండి, వాళ్ళకి ఏదో వెరైటీగా పెట్టాలని. మామూలుగా అయితే నేను పొయ్యి మీద మూకుడు పెట్టి చేసేది చాలా రేర్ అండి. పిల్లలు వస్తేనే వేస్తూ ఉంటారు. మా వారికి కూడా ఆయిల్ పడవు. పిల్లలు వస్తేనే ఎప్పుడన్నా ఇలా చేస్తూ ఉంటారు. లేదంటే మేము ఇద్దరం ఇడ్లీ, దోశ, పెసరట్టు అలా తింటూ ఉంటాం. ఇదండి అమ్మమ్మ స్పెషల్ చికెను, గారెలు, పాయసం బాగా కుదిరిందండి. మా వారికి చక్కెర లేకుండా కొంచెం ఇచ్చాను. అంటే బెల్లం పాకం పడుతుంది. బెల్లం పాకం పట్టి ఎంత కావాలనేసి మిగతా ఉంచుకుంటానండి. అంతే. ఆయనకి చక్కగా బెల్లం వేయకుండా కొంచెం తీసి ఇచ్చేసారు.